సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. సంఘం అంటే ఎవరు అనుకున్నాం? మనం ఎక్కడి నుంచి వచ్చాం? లోకం నుంచి వేరు చేయబడి, ప్రత్యేకించబడి, ఒక గుంపుగా, ఒక సహవాసంగా, ఒక కుటుంబంగా, ఒక బాడీ ఆఫ్ ద క్రైస్ట్, దేవుని యొక్క శరీర భాగములుగా అమర్చబడడానికి చేర్చబడిన వారమే సంఘం. ఆ సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక అనే విషయాలను మనం మాట్లాడుకుంటూ, ఆ సార్వత్రిక సంఘములో మనం కూడా ఉన్నాం. ఆ దేవాది దేవుడు ప్రకటన గ్రంథములు యోహాను గారితో ఆ ఆత్మ అవశ్యుడై పరలోక రాజ్యములకు కొనుగోబడిన తర్వాత చెప్పిన సంగతులు నేటి దినాల్లో కడవరి దినాల్లో ఉంచబడిన సంఘములు అనబడుతున్న అంత్య దినాల్లో ఉంచబడిన సంఘములు మనతో కూడా ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు అని గ్రహించవలసిందిగా మనం చేస్తున్నాడు. అక్కడెక్కడో లవోదికీయలో మాట్లాడాడు, ఫిలదెల్ఫియాలో మాట్లాడాడు, లేకపోతేనేమో ఎఫెసీయులతో మాట్లాడాడు అనేక కాదు మనం అనుకోవాల్సింది. నాతో దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. నాతో దేవుడు మాట్లాడుతున్నాడు. మొట్టమొదటి సంఘం ఏంటిదండి? ఎఫెసీ. రెండవది స్మరణ. మూడవది పెర్గమ. నాలుగవది తుయతైరా. ఐదవది సార్దీస్. ఆరవది ఫిలదెల్ఫియా. ఏడవది లవోదికియా. సప్త సంఘం అనబడుతున్న లవోదికియాలోకి వచ్చాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే 7వ సప్త సంఘం కాలంలో మనం ఉన్నాం. కరెక్ట్ గా ఈ సంఘం కాలంలోనే మనం ఉన్నాం. ఈ సంఘాన్ని కరెక్ట్ గా చూడండి. ఈ సంఘము పరిస్థితులు చుట్టూ ఉన్న సంఘాల్లో జరుగుతున్నాయి, లేదు మన సంఘంలో జరుగుతున్నాయి. ప్రస్తుత కాలంలో సప్త సంఘం అనబడుతున్న ఈ సంఘ కాలంలో, లవోదికీయ సంఘ కాలంలోనే మనం ఉన్నాం. ఎందుకు ఈ మాట రాస్తున్నానంటే, బైబిల్ సామాన్యముగా యేసుక్రీస్తు ప్రభు వారికి పూర్వం బైబిల్ గ్రంథం ప్రకారం 4000 సంవత్సరాలు గడిచాయి. 4000 సంవత్సరాల తర్వాత నిశ్శబ్ద కాలం అంటూ గడిచింది. మీరు బైబిల్ గ్రంథంలో ఆఖరి పుస్తకం అనబడుతున్న పాత నిబంధన గ్రంథానికి పుస్తకం ఏంటో చెప్పగలరా? ఆఖరి పుస్తకం మలాకీ పుస్తకం నుంచి దేవుడు 400 సంవత్సరాలు నిశ్శబ్దంగా ఉన్నాడు. అప్పటి వరకు ప్రవక్తలతో మాట్లాడాడు, యాజకులతో మాట్లాడాడు, నాయకులతో మాట్లాడాడు, అగ్ని చేత మాట్లాడాడు, స్వరం చేత మాట్లాడాడు, వెలుగు చేత మాట్లాడాడు. ఆయన అనేకమైన సూచనలు కనపరిచాడు. కానీ దేవుడు ఇసుకెత్తిపోయాడు ఇక మనుషుల వల్ల. ఎందుకు అనంటే, ప్రారంభ దినాల్లో ఆదాము నుంచి, నోవాహు నుంచి, అబ్రహాము నుంచి, లేక సమూయేలు ప్రవక్త, నాతాను ప్రవక్త, ఏలియా, ఎలీషా, ఇలాంటి యొక్క యెషయా, ఇలాంటి వాళ్ళందరి ద్వారా చాలా పవర్ఫుల్ గా ఉండేవాడు. అప్పుడు చాలా పవర్ఫుల్ గా సాగింది. కానీ ప్రవక్తలు రాను బలహీనలు అయిపోయారు. ఎందుకో వాళ్ళు అంత పవర్ లేవు. చూడండి, గ్రామ పెద్దల పూర్వం ఎలా ఉండేదంటే అసలు చాలా పవర్ఫుల్ గా ఉండేవారు గ్రామ పెద్దలు అంటే. ఇప్పుడు గ్రామాల్లో చూడండి, రాను షెడ్డీ లేని పిల్లోడు కూడా మాకు తెలుసులో కదా ఒక చెప్పొచ్చువా అని ఎదురు తిరిగేస్తున్నారు. ఇంతకుముందు ఎదురు మాట్లాడడానికి గజ్జలాడేవారు. వాళ్ళ పవర్ ఎందుకు తగ్గిపోయింది, లేకపోతే ఏమైపోయింది అనేది తెలియదు నాకు. కానీ మా ఊళ్ళో అయితే అలా అయిపోయింది. హల్లెలూయా. సో కాబట్టి వీళ్ళ పవర్ ప్రారంభంలో చాలా అధికంగా ఉండేది. రాను మలాకీ కాలం వచ్చేటప్పటికి ఏమైపోయిందంటే సన్నగిల్లిపోయింది. అంత పవర్ఫుల్ గా లేరు వాళ్ళు. హల్లెలూయా. సో కాబట్టి పవర్ఫుల్ గా లేకపోవటం వలన వారు ఏం జరుగుతుందంటే, ఆ 4000 సంవత్సరాలు గ్యాప్లో, అది 4000 సంవత్సరాలు తదనంతరం యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చారు. అప్పుడే మొదలైంది కదా మత్తయి సువార్త. ఇది యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చి ఇప్పటికి 2000 సంవత్సరాలు అయింది. 4000 ప్లస్ 2000, 6000 దాటి 7000 సంవత్సరంలో మనం ఉన్నాం. ఇప్పుడు ఏ సంఘం? ఇప్పుడు ఇది మనం మాట్లాడుకునేది ఎన్నో సంఘం? 7వ సంఘం కాలంలో 7000 సంవత్సరాల్లో మనం ఉన్నాం. ఇప్పుడు ఇది విశ్రాంతి దినం. దేవుడు ఈ కాలంలోనే రాబోతాడు. ఆయన రావటం తథ్యం.
ఆయన రావటం ఖాయం. మాట ఇచ్చిన దేవుడు మాట తప్పేవాడు కాదు. ఆలస్యం అవుతుంది కానీ రావటం మాత్రం ఖాయం. ఆయన రాబోతున్నాడు. మీరు గమనించారో లేదో, ఈ మధ్య కాలంలోనే అమెరికాలో భయంకరమైన తుఫాను వల్ల వర్షాలు కొట్టుకుపోతున్నాయి. నేను అమెరికా అంత చిన్నబెనం అయిపోతుంది. మీరు గమనించారా? ఫిలిప్పీన్స్ దేశంలో మొన్న వారంలో ఇది సునామీ వచ్చింది. సునామీ వచ్చి మొత్తం బంగాళాలు, కార్లు, రోడ్లు మొత్తం కొట్టుకుపోయిందని వాళ్ళు తేరుకునే లోపే అదే ఫిలిప్పీన్స్ దేశంలో భూకంపం వచ్చింది. ఇటు భూకంపం జరిగింది, సునామీ జరిగింది, అటుపక్కేమో వరదలు వచ్చి కొట్టుకుపోతున్నాయి. ఈ మళ్ళీ రెండు దేశాల మధ్య యుద్ధం ప్రారంభమైంది. ఉక్రెయిన్కి మరొక దేశానికి మరలా యుద్ధం ప్రారంభమైంది. యుద్ధం ప్రారంభమై కొట్టుకు చస్తున్నారు. ఆ యుద్ధం చల్లారలేదు, ఆగలేదు. అది ఎటు వెళ్తుందో కూడా. ఒక పక్క యుద్ధాలు, మరొక పక్క సునామీలు, మరొక పక్కేమో భూకంపాలు, మరొక పక్కేమో వరదలు వచ్చి కొట్టుకుపోటాలు. కొన్ని దేశాల్లోనే వర్షాలే లేక అంగలార్పులు. మన దేశంలో చిన్న సూచన హింట్ ఏమి ఇచ్చాడంటే ప్రధానమంత్రి మన హైదరాబాద్ వచ్చి, వస్తున్న రోజులు కరువుగా రాబోతున్నాయి, భయంకరమైన పరిస్థితులు ఎదుర్కోబోతాం, ఏ వస్తువును కూడా మీరు కొనలేరు, చాలా జాగ్రత్తగా పొదుపుగా ఉండండి, చాలా జాగ్రత్తగా పొదుపుగా ఖర్చు పెట్టండి, పెట్రోల్ ధర విపరీతంగా పెరగబోతుంది, బంగారం ధర విపరీతంగా పెరగబోతుంది, లేకపోతే నిత్య అవసరాల వస్తువులు రేట్లు విపరీతంగా పెరగబోతున్నాయి, ఏదైనా టచ్ చెయ్యాలంటేనే భయంకరమైన పరిస్థితులు రాబోతున్నాయి, తినటానికి తిండి లేక అంగలార్చే రోజులు, పరువులు రాబోతున్నాయి. ఇవన్నీ వేటికి సూచన? యుద్ధాలు వేటికి సూచన? ఈ యొక్క అనేకమైన మనుషుల మధ్యలో ప్రియమైన దేవుని బిడ్డల కరువును దేనికి సూచన అంటే రాకడకు సూచన. అయ్యా నీవు ఎప్పుడు వస్తావు, ఎప్పుడు వస్తాను చెప్పను గాని ఇదిగో నా యొక్క రాకడలో జరిగే సూచనలు మాత్రం చెబుతా. ఇదిగో అక్కడక్కడ యుద్ధాలు జరుగుతాయి, భూకంపాలు జరుగుతాయి, సునామీలు జరుగుతాయి, రాజ్యాలపై రాజ్యాలు, దేశాలపై దేశాలు, 7 దేశాలు ఒకటిగా మారబోతున్నాయి, 7 సముద్రాలు ఒకటిగా కలవబోతున్నాయి, 7 యొక్క ప్రియమైన దేవుని బిడ్డలుగా గ్రామాలు ఒక గ్రామంగా మారబోతుంది, అనేకమైన విపత్తుకరమైన పరిస్థితులు వస్తాయి, మీ అనేక మంది మీరు యేసుక్రీస్తుని కలిగినందుకు హింసాత్మకమైన ప్రభావితమైన పరిస్థితులు రాబోతాయి. సూచనలు చాలా చెప్పాడు దేవాది దేవుడు. అవన్నీ నేటికి జరుగుతున్నాయి. ఈ రోజున మనం 7వ సంఘపు కాలంలో ఉన్నాం. 7వ సంఘపు కాలంలో జరుగుతున్న పరిస్థితులను ఇదిగో ప్రియమైన దేవుని బిడ్డ ఆనాడు ఆత్మవశుడైన యోహాను గారు పరలోక రాజ్యంలో కొనుగోబడిన సంఘటనలో దేవాది దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారు రాబోతున్న ఈ కాలముల గురించి ఆ కాలంలోనే ఇదిగో యోహాను గారు రాసి ఉంచిన ప్రకటన గ్రంథం యొక్క లిఖిత పూరితముగా రాయబడిన అంశం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆ కాలంలో మనం ఉన్నాం ఇప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ బైబిల్ గ్రంథంలో ఈ యొక్క ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 14 వచనం నుంచి 21 వచనం వరకు మనం చూస్తే, లవోదికీయలో ఉన్న సంఘపు దూతకి ఇలాగు రాయము, ఆమేన్ అనువాడును, నమ్మకమైన సత్య సాక్షియు, దేవుని సృష్టికి ఆదియమైన వాడును, చెప్పు సంగతులు ఏమనగా నీ క్రియలు నేను ఎరుగుదును, నీవు చల్లగానేను వెచ్చగానేను లేవు, నీవు చల్లగానేను వెచ్చగానేను ఉండిన మేలు, నీవు వెచ్చగానేను చల్లగానేను ఉండక నువ్వు వెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోటు నుండి ఉమ్మి వేయను ఉద్దేశించుచున్నాను. నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, గుడ్డివాడవు, దిగంబరుడవై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడును, ధన సమృద్ధి చేసి ఉన్నాను, నాకేమి కొదువు లేదని చెప్పుకొనుచున్నావా? నీవు సమృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పొట్టుమి వేయబడిన బంగారములు నీ దేశముల సిగ్గు కనపడుకున్నట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకును నా యొక్క కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. నేను ప్రేమించు వారినందరినీ గద్దించి శిక్షించుచున్నాను కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందువు. ఇదిగో నేను తలుపు నద్దు నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని ఎద్దుకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును
కూడా నా సింహాసనం ముందు కూర్చుండనిచ్చదను, సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ప్రైజ్ ది లార్డ్. ఇది యొక్క ఆఖరికి సంఘం యొక్క దూతకు ప్రకటించుచున్నమాట. సంఘము దూత అని ఎవరితో మాట్లాడాడు? సంఘ దూత అంటే ఎవరని మాట్లాడుకున్నాం ప్రారంభంలో? పాదిరి గారు. ఎవరండి? పాస్టర్ గారితో రాస్తాడు ఈ మాట. పాస్టర్ గారితో రాస్తే ఎవరికి చెప్తాడు పాస్టర్ గారు? సంఘంతో చెబుతాడంటే ఇప్పుడు నాకు రాశాడు ఈ మాట. ఏమని? ఇదిగో 7వ సంఘపు కాలంలో ప్రజలు ఇలా ఉంటున్నారట. అటు వెచ్చగా ఉండలేదట, ఇటు చల్లగా ఉండలేదట. అంటే బతకలేదు, సత్తలేదు. అటు పాము కాదు, ఇటు శాప కాదు, ఇటు క్రైస్తవుడు కాదు, ఇటు లోకస్తుడు కాదు, ఇటు దేవుడు నమ్ముకున్నారని పేరు. లోకంలో జరిగే అన్ని కూడా కావలసిన వ్యవహారం. ఇటు అటు కూడా ఇదిగో తలేమో సగం, తోకేమో సగం ఉన్నట్లుగా మానవుని జీవితం అటు వెచ్చగాను, ఇటు చల్లగాను ఉండిపోయే పరిస్థితి ఎట్లా? నీవు చల్లగానే నుండును మేలు, లేదు వెచ్చగానే నుండును మేలు. నువ్వు చల్లగానే ఉండక వెచ్చగానే ఉండక నులువెచ్చగా ఉండిన స్థితిలో ఉంటున్నావు. నా నోట నుండి ఉమ్మి వేయగలిచి ఉన్నాను. ఎందుకు? నువ్వు చల్లగానే ఉండు, లేదా వెచ్చగానైనా ఉండు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ బైబిల్ గ్రంథంలో రాయబడుతున్న ప్రకారముగా లవోదికియా అని రాశాను కదా. దీని అర్థం ఏంటి అంటే నులివెచ్చన. నులివెచ్చన స్థితి లవోదికియా అని అర్థం. నులివెచ్చని స్థితి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ నులివెచ్చని స్థితి కలిగిన అర్థం కలిగిన ఈ లవోదికియా ప్రస్తుతం ఏం పేరు రాయబడుతుందంటే ఎస్కి ఇస్కార్. ఈ యొక్క లవోదికియా ప్రస్తుతం పేరు హిస్సార్. ఇస్కి హిస్సార్ అనే పేరుతో ప్రస్తుతం గూగుల్ మ్యాప్ లో ఉంటుంది. మీరు కొట్టుకోండి కావాలంటే. నేను చాలా సార్లు చెప్పాను, అంతకుముందు ఉండే ఊరి పేర్లు ఇప్పుడు పేర్లు మార్చబడ్డాయి. మీ ఊళ్ళో అక్కడ ఆ చెరువులు ఏమంటారండి, కింద మోతుర్లంక, అక్కడ ఇల్లుండి అంట అంతకుముందు. మా తాత చెప్పాడు. ఏమండి ఉండి కదా ఆ పెదయాగన మిల్లి, ఏమండి చిన్నాగన మిల్లి ఉందా? ఏమో తెలియదు. మోతుర్లంకలో అని చెప్పేసి అనే సందర్భాలు ఉంటాయి. అంటే ఇంకేమని తిట్టాడు? ఇంకా రాసుకున్నావా? ఆగ దీని తప్పులు రాసుకున్నాం. ఇవి ప్రస్తుత కాలం సంఘాల్లో ఉన్న వారి యొక్క స్థితిని బట్టి దేవుడు మాట్లాడుతుంది. ఫస్ట్ దీనిలో ఉన్న లోపాలు నులివెచ్చనిది. రెండవది దిగంబరుడు. ఇన్నున్నాయి తప్పులు. ప్రశంసలు లేవు ఈ సంఘానికి. ఇది నులివెచ్చనిది. అటు ఎచ్చగా లేదు, ఇటు చల్లగా లేదు. రెండోది దౌర్భాగ్యుడు, దిక్కుమాలినోడివి, దరిద్రుడివి, గురుడ్డివాడు, దిగంబరుడు. ఇన్ని ప్రశంసలు బదులు తప్పులున్నాయి ఈ సంఘంలో. ఏమండి మీరు గమనించారా? అంత్య దినాల్లో ఏంటండి సంఘాల్లో విశ్వాసంలో విశ్వాసం కనుగొంటే అరుదంట. అక్రమ విస్తరించుడు చేతంటండి. క్రైస్తవుల ప్రేమ అయిపోయింది తెలుసా? చల్లారిపోయింది ఒకరంటే వాళ్ళ పట్ల. ఆ రోజుల్లోనండి తినిపించుకునేవారు, మొత్తం తినిపించుకునేవారు ప్రేమ అంటే. క్రైస్తవుడు అంటే ప్రపంచం అనుకుని ఎంత కలిసి ఉండేవాళ్ళు. ఏమంటే అయ్యగారు కూడా అసలు ప్రాణం ఇచ్చేసేవాడు అండి. ఎంత ప్రేమ చూపించేవాడు అమ్మగారు కానీ అయ్యగారు కానీ. విశ్వాసులు కూడానండి అసలు అయ్యగారు అంటే ఎంత ఇదిగా చూసేవారు. ఇప్పుడు అయ్యగారు అంటే వెళ్తే సరే 3 మాటలు మాట్లాడుతున్నారు. ఇలా విశ్వాసుల మధ్య సంఘం మధ్య విభేదాలు పెరిగిపోయి పరస్పరమైన ప్రేమలు చల్లారిపోయి, ఏమండి వారి విశ్వాసం కనుమరుగైపోయి వారిది పొరపాట వీరిది పొరపాట లేదు. ఇక లేదు. ఎవరిది తప్పన్నా ఎవరిది కరెక్ట్ అని లేని యొక్క దౌర్భాగ్యమైన స్థాయిలోనికి నేటి క్రైస్తవ్యం దిగజారిపోయింది అనడానికి మాత్రం మీకు కనబడుతున్న కొన్ని సంఘాల్లో ఇలాంటి యొక్క పరిస్థితులు అంటే నేటి కొనసాగించబడుతున్నాయి. దేవునికి స్థానం లేదు. మీరు గమనించారా? ఈ లవోదికియా సంఘముల గురించి మాట్లాడుతూ ఏమని చెప్పాడంటే పైన ప్రియమైన దేవుని బిడ్డలారా 20కి ముందు 19 20 చదవండి. 3:20 ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరము విని తలుపు తీసినేలా నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతడు భోజనము
దేవుడు ఎక్కడున్నాడంట అంటే తలుపు నొద్ద ఉన్నాడంట. అంటే ఆ లవోదికే సంఘానికి బయట ఉన్నాడు దేవుడు. ఎక్కడున్నాడు దేవుడు? అసలు దేవుడు ఏమన్నాడు? ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామం ఏకీమించి ప్రార్థించదురో వారి మధ్యన ఉంటానన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువుల ఆత్మల గల వారు ఆరాధించు చోట ఉంటానన్నాడు. మనం దేవుని యొక్క ఆత్మ కలిగిన వారు, యాజక సమూహం, సొత్తైన ప్రజలు, రాజబిడ్డలు, దేవుని యొక్క సన్నిధి కలిగిన వారు, అటువంటి మన మధ్యలో ఉండవలసిన దేవుడంట. లవోదికే సంఘం పరిస్థితి ఎలా ఉందంటే వెలుపుతున్నాడు అంట. ఎందుకు తెలుసా వెలుపుతున్నాడు? గొడవలో సంఘంలో ఎలా ఉన్నాయంటే గొడవలు తన్నుకి చచ్చిపోతున్నారు. ఒకరంటే పైకి మాత్రం నటించి కొంతమంది చెబుతున్నారు లోపల అంత కుశుద్ధమే, అంత కుళ్ళే, అంత కోపమే. ఈయన ఎప్పుడు పోతాడో అని చెప్పేసి అంత స్వార్థం అయిపోయిందండి. ఏమండి, సంఘంలో రాజకీయాలు చేరిపోయినాయి, సంఘంలో పార్టీలు చేరిపోయి, సంఘంలో వర్గాలు చేరిపోయినాయి, సంఘాలు కుటుంబాలుగా చీలికలైపోయినాయి. ఐకమత్యమే మహాబలం. మనం బాడీ ఆఫ్ ద క్రైస్ట్, వీఆర్ జీసస్ క్రైస్ట్ అని చెప్పేసి మాట్లాడాల్సిన మనం, దేవుని అవయవాలు, దేవుని శరీరం అనుకోవాల్సిన మనం, ఇదిగో నువ్వు వేరు, నేను వేరు, నీ కుటుంబం వేరు, నా కుటుంబం వేరు, నీ కులం వేరు, నా కులం వేరు, నీ ఊరు వేరు, నా ఊరు వేరు అని విడగొట్టే స్థాయికి చేరిపోయింది సంఘం. ఆ సంఘంలో దేవుడు ఉంటాడా? దేవుడు ఏమని మాట్లాడేది తెలుసా? 133 కీర్తనలో సహోదరుడు ఐక్యత కలిగి నివసించుడి ఎంత మేలు, ఎంత మనోహరమో. అది అహరోను తల మీదుగా పోయేవాడి గడ్డముల మీదుగా కారి తన అంకెల అంచుల వరకు దిగజారిన పరిమళ తైల సువాసన వలె ఉండును. అచ్చట శాశ్వత జీవమును ఆశీర్వాదములు ఉండును అన్నాడు అండి. ఎక్కడంట? ఐక్యత కలిగిన చోట, ఒకే మాట ఒకే పాట కలిసిన చోట, మనసులు కలిగిన చోట, అందరూ కలిసి దేవుని ఆరాధించే చోట దేవుడు దిగొస్తానన్నాడు. కానీ ఈ రోజున సంఘ పరిస్థితి ఎలా ఉందంటే దేవుడిని బయటెట్టారు, లోపలేమో ఎవడు గొప్పలాడివే, ఎవడు పొగడుతులాడివే, ఎవడు ఇచ్చులాడివే, ఎవడు ప్రతాపలాడివే, దేవుడితో సంబంధం లేదు, దేవుడిని ఆరాధిస్తున్నామంటూ భ్రమలో ఇష్టానుసారంగా సంఘాలు హెచ్చరికపోతున్నాయి. ప్రియమైన వాళ్ళరా, ఇది 1-2 కాదు, 189 సంఘాల పరిస్థితి యొక్క నేటి దినాల్లో లవోదికే సంఘపు పరిస్థితి ఎలా ఉంది? ఈ సంఘపు కాలంలో మనం ఉన్న నా సహోదరులరా, ఈ రోజున బైబిల్ గ్రంథంలో చెప్పబడుతున్న మాటలు ఎంతగా వాటి గురించి దేవుడు ఈ మాటలు మాట్లాడంటే ఎవరైనా నమ్ముతారా? ఆయన ప్రేమ స్వరూపే, దయా స్వరూపియే, జాలి కలిగిన దేవుడే, మృదత్వం కలిగిన దేవుడే, ఎంతటి పాపమని సహించగలిగిన వాడే. నేను బైబిల్ గ్రంథంలో చెప్పబడుతున్న మాటల ప్రకారం చెప్తున్నాను. సంఘం ఎవరిదంటే దేవునిదండి. సంఘం దేవునిది. దేవుడు సంఘాన్ని కొనుక్కున్నాడు, తన స్వరక్తం ఇచ్చి కొనుక్కున్నాడు. సంఘం జోలికి వస్తే తాట తీసేస్తాడు ఒకడికి. అది సంఘంలో ఉన్నవాడైనా బయట ఉన్నవాడైనా, సంఘ పెద్ద కాపరి అయినా బయట వాడైనా ఎవడైనా సరే సంఘం జోలికి వస్తే అసలు ఉడుకోడు. నీ జోలికి వచ్చిన వాడు నాకు అనుకుంటున్న జోలికి వచ్చిన వాడితో సమానం అన్నాడు. ఖబర్దార్, నీకు విరోధముగా రూపించు ఏ ఆయుధము సంఘం ఎదురుగడ పాతాళపు లోకముఖ ద్వారపు తాళపు చెవులు దాని ఎదుట నిలవజాలలేమంటండి. అంత అధికారం ఇచ్చాడు సంఘానికి. సంఘము ప్రార్థించగా సరసాలు పునాదులే. సంఘం ఒక్కటే నిలబడితే ఎంతటి సమస్య అయినా బరాదోర్. సంఘం ఒకటిగా ప్రార్థన చేస్తే పేతురు గారి సరసాల్లోంచి బయటకు వచ్చి మళ్ళా అని వచ్చేసారని చెప్తున్నాడు. సరసాల పునాదులు పగిలిపోయినాయి. ఈ రోజు నా ప్రియమైన దేవుని బిడ్డ, అటువంటి సంఘం, వెలపెట్టిన సంఘం, బలమైన సంఘం, యేసుక్రీస్తు ప్రభు వారు సంఘం కొరకు ప్రాణం పెట్టాడు. ఆ సంఘం కొరకు రాబోతున్నాడు. ఆ సంఘంలో ఏం అడిగినా చేస్తానని వాగ్దానం ఇచ్చాడు. అటువంటి సంఘం కొరకు దేవుడు ఎంతవరకైనా వస్తాడు. సంఘం జోలికి వెళ్తే ఖబర్దార్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాట చెప్పొచ్చో లేదో, అనేకమైన యొక్క ప్రియమైన దేవుని బిడ్డ తప్పులను వారి మీద మోపుతున్నాడు. లాస్ట్ లో వారికి పురుకొల్పు కూడా ఇస్తున్నాడు. పురుకొల్పు ఏంటి అని అంటే, పురుకొల్పు ఏమన్నాడంటే, వెచ్చగానైనను చల్లగానైనను ఉండిన మేలు. ఏం మేలు అంటండి? వెచ్చగానైనను చల్లగానైనను ఉండిన మేలు. ఇది పురుకొల్పు. హెచ్చరిక ఏంటో తెలుసా?
నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. పొందని ఎడల నా నోట నుండి వచ్చు ఉమ్మివేయదలిచిన. హల్లెలూయా, హల్లెలూయా. హెచ్చరిక. నీవు ఆసక్తి కలిగి ఇప్పుడైనా దిగంబరుడు అయ్యావు, నులివెచ్చగా ఉన్నావు, దిక్కుమాలుడు అయ్యావు, దరిద్రుడు అయ్యావు, గుడ్డివాడు అయ్యావు, ప్రియమైన దేవుని బిడ్డలారా, దిగంబరుడు అయ్యావు, అయినా సరే నువ్వు ఒక్కసారి ఆలోచించి మారు మనసు పొందిన మేలు, పొందకపోతే గనక ఖబర్దార్ అని అంటున్నాడు. హెచ్చరిక. ప్రతిఫలం ఏంటో తెలుసా? నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చదు, నేను నా తండ్రి కుడిపార్శ్వన కూర్చున్నట్లుగా నిన్ను కూడా నా సింహాసనమునందు ఎక్కడ కూర్చోబెడతాడంట? ఎవరిది? ఆయనదే. నేను ఒక లోకంలో ఉంటా, మీరు ఒక లోకంలో ఉంటాను. అట్లా నాది మాయ లోకం, లేకపోతే నాది ఇంద్ర లోకం, నీది మాయ లోకం అట్లా, నాది స్వర్గం, నీది రెండో స్వర్గం అట్లా. నేనుండు స్థలములో నీవును ఉండులాగున నా సింహాసనమందు నిన్ను. అబ్బబ్బా, ఎంత గొప్ప దేవుడు అండి! సమానత్వాన్ని ఇస్తున్నాడు దేవునికి. దేవుడు మనల్ని ఎలా చేశాడు? నా స్వరూపమందు నా పోలిక చొప్పున నరులను మన 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 అని చెప్పుకుంటూ వచ్చాడు. మన పోలిక చొప్పున మన స్వరూపమందు నరులను చేయదమనుకున్నాడు, మన దగ్గరే వారిని పెట్టదమనుకున్నాడు. ఇప్పుడు హల్లెలూయా, ఎంత గొప్ప దేవుడు అండి! ఈ రోజున మన పిల్లల్నేమో బాగా చూసుకుంటాం, ఎదుటోళ్ళ పిల్లలేమో అరే తీసుకుని వెళ్ళిపోరా అని చెప్పి తక్కువ ఇస్తాం, మనోళ్ళకి మాత్రం ఎక్కువ ఇస్తాం. మన వాళ్ళు తీసుకెళ్లి పైన కూర్చోబెడతాం, కత్తిమూలందరూ మీ కింద కూర్చోండి రా అని అంటాం. మనుషులు మనకు స్వార్థం ఉంది, కానీ ఆయన చూసారా? ఆయన నీవెవరు, నేనెవరు, మీ నాన్నోళ్ళేంటి, మా నాన్నోళ్ళేంటి, మీ ఊరేంటి, మా ఊరేంటి, మన బ్రతుకులేంటి, అటువంటి వాళ్ళని తీసుకెళ్లి అందరు కలిపి ఎక్కడ పెడతాడంట? ఆయన స్థలంలో ఆయన సింహాసనమునందు కూర్చుండనిచ్చది అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవన్నీ మనం చూసాం. ఈ లవోదికయ గురించి అసలు మనం ఒకసారి ఎలా ఏర్పడిందనే విషయాన్ని గురించి మనం చూస్తూ ఉంటే, ఈ యొక్క సిరియాలోని అంత్యోక్య రెండో వాడు ఏం చేశాడంటే తన భార్య అయిన లెవోడిస్ అనే యొక్క ఆమె పేరున ఈ గ్రామాన్ని, ఈ పట్టణాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. సిరియా ఇప్పుడు ప్రస్తుతం మీకు తెలుసుగా, సిరియా దేశంలో ఆ మధ్యన కాల్పులు జరిగి భయంకరంగా యుద్ధాలు జరిగినాయి. సిరియాలోని అంత్యోక్య రెండో వాడు తన భార్య అయిన లెవోడిస్ అనే పేరుతో ఈ నగరాన్ని కట్టించాడట. ఈ పట్టణము ధన సమృద్ధి కలిగిన పట్టణం. ఇంత దరిద్రుడు అవడానికి, గుడ్డోడు అవడానికి, దిగంబరుడు అవడానికి, దిక్కుమాలుడు అవడానికి, దౌర్భాగ్యుడు అవడానికి, నులువెచ్చకుండడానికి గల కారణం ఇప్పుడు అర్థం చేసుకోండి. గ్రామం బహు సమృద్ధి కలిగిన పట్టణం. అది డబ్బుంటే ఏమండి వచ్చేస్తుంది. డబ్బే ధనం మూలం యుగం జగత్త. ధనమే అన్నిటికీ కారణం. దేవుని మీద ఆసక్తి లేకుండా పోయింది. ఏమంటే సామెతల్లో ఒక మాట అంటాడు కదా, నేను ధనవంతునైన ఎడల నిన్ను నీవు ఎవడవంతునేమో, దరిద్రునైన ఎడల నిన్ను దూషించునేమో, నన్ను ధనవంతులను చేయక దరిద్రులను చేయక నాకు ఏ పూట ఆహారం ఆ పూటకు దయచే, ఎప్పటికప్పుడు వస్త్రం దయచే, నన్ను తగుమట్టుగా మాత్రమే ఉంచుదేవా అని సొలొమోను అంటున్నాడు. హల్లెలూయా. పేదరికమైనను ఐశ్వర్యమైనను నాకు దయచేయకుము, తగినంత ఆహారం నాకు అనుగ్రహించుము. ఎక్కువైనను నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి యెహోవా ఎవడనని అందునేమో, లేక బీదనై దొంగిలి నా దేవుని నామమును దూషించునేమో. చాలండి. ఇక్కడ చూడండి, ధనవంతునిగానైనను దరిద్రులుగానైనను నాకు చేయక ఏ పూట ఆహారం ఆ పూట నాకు దయచేస్తే చాలు. హల్లెలూయా. నిజమైన ధనవంతుడు ఎవరో తెలుసండి? లోకంలో ఎక్కువ మంది భార్యలు కలిగిన వాళ్ళు కాదు, బాగా ఐశ్వర్యం ఉన్న వాళ్ళు, కార్లు బంగ్లాలు బిల్డింగ్లు కలిగిన వాళ్ళు కాదు, బ్యాంకు బ్యాలెన్సులు కలిగిన వాళ్ళు కాదు. ఎవరు ధనవంతులు అంటే నిజంగా సంతృప్తిగా భోంచేసి కంటికి నిద్ర పట్టగలిగిన వాడే నిజమైన ధనవంతుడు. ఈ రోజున అన్ని ఉన్న వాళ్ళేమో తినే యోగ్యత లేక, ఇది తింటే తప్పు, అది తింటే తప్పు, అది తినకూడదు, ఇది తినకూడదు
అనుకునే స్థాయి దీర్ఘకాల చరిత్ర కలదు. కానీ ఇదిగో AD 361లో ఇక్కడ జరిగిన కౌన్సిల్ లో కొత్త నిబంధన గ్రంథమును కానోను అనగా దైవ గ్రంథముగా అంగీకరించారట ప్రజలు. లవోదికియా ఒక బ్యాంకింగ్ కలిగిన పట్టణం. అంటే గుడివాకల అంకులోనంట బ్యాంకు పెట్టినప్పుడు మొట్టమొదటి రోజున 3 ధన సమృద్ధి కలిగిన నగరాలలో ఇదొకటి. ఇక్కడ లభించే గొర్రెబొచ్చు ద్వారా ఎరుపు రంగు నలుపు రంగులకు మనోహరమైన కంబలి తయారు చేసే ఆ ప్రాంతంలో ప్రసిద్ధి చెందిందట. గొర్రెబొచ్చుల ద్వారా ఎరుపు నలుపు రంగులు కలిగిన కంబలి, అంటే కంబలి అంటే కప్పుకునేది, రగ్గులు అటువంటి వాటికి ప్రసిద్ధి అంటండి అక్కడది. అలాగే ఆ పట్టణం ఎలా ఉంటుందంటే వస్త్రోత్పత్తికి కేంద్రముగా ఉన్నదంటండి. వస్త్రాలు చాలా బాగా తయారు చేస్తారు. ఫ్యాక్టరీలు తెగన్నాయంట, బట్టల ఫ్యాక్టరీలు తయారు చేసే పట్టణంగా ఉన్నదట. అలాగే త్రిమిడ అనే పిలువబడిన పై వస్త్రం ఈ పట్టణంలో అమ్మబడిందట. ఎక్కడ కూడా త్రిమిడ అనే వస్త్రం అదొక అలంకరణ కలిగిన ప్రత్యేకమైన వస్త్రం అంట. ప్రపంచంలో ఎక్కడ దొరికేది కదంట. అక్కడ బాగా రేట్ అయినా సరే త్రిమిడ అనే ఒక పై వస్త్రమును అక్కడే కొనేవారట. అంతటి యొక్క ప్రసిద్ధి చెందిందట ఆ పట్టణం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ రాయబడుతున్న ప్రకారము వారు నిర్మించిన వస్త్రములతో అలంకరించబడిన వారే సంతృప్తి కలిగిండ్రు గాని దేవుని దృష్టిలో వారు దిగంబరులుగా ఉన్నారు. ఇక్కడ దిగంబరుడు అన్నారా, బట్టలు మాత్రం పై వేషాలు ఉన్నాయి, ఫుల్లుగా వేసుకున్నారు. కానీ దిగంబరుడు అంటే అబ్బాయి వెళ్తే బట్టలు లేనోడివి అన్నారు. అంటే పై బట్టలు ఉన్నాయి, లోపల బట్టలు ఆత్మీయ వస్త్రాలు వారికి, అందుకే దిగంబరుడు అన్నాడు. ఇక్కడ ఆ కన్ను దృష్టికి సంబంధించి ఒక ఔషధాన్ని తయారు చేస్తారంట ప్రపంచంలో కల్లా. మీరు గమనించారు లేదో, ప్రస్తుతం మన భారతదేశంలో కంటి పరీక్ష కేంద్రం, కన్ను దృష్టికి సంబంధించిన హాస్పిటల్లో మదురైలో ఉన్నట్టు భారతదేశంలో మన ఎక్కడ కూడా మదురై, చెన్నైకి సంబంధించిన మదురైలో కన్ను తీసి కన్ను కంట్లో మార్చేస్తారు. కన్నుకు సంబంధించిన నరాలు ఈజీగా మార్చేస్తారు. అక్కడ అవలేదంటే మదురైలో ఇంకెక్కడ కూడా అవదు. నేను ఇప్పటికి 3 పంపించాను. మధుర మీనాక్షి అని చెప్పి ఒక టెంపుల్ ఉంటది, ఆ పక్కన గోడమ్మటే వాకబుల్ డిస్టెన్సే. చెన్నై ఇగ్మోర్ లో అక్కడ దిగి అక్కడి నుంచి వాకబుల్ డిస్టెన్స్ లో అక్కడికి వెళ్ళిపోవచ్చు. అలా హాస్పిటల్ ఎలాగో అంతకంటే ఇది భారతదేశంలోనే, అప్పట్లో ప్రపంచంలోనే ఆ కన్నుకు సంబంధించిన ఔషధం అన్నమాట ఈ యొక్క లవోదికియాలో తయారైదట. ఎంతలో కళ్ళు బాగుపడ్డాయంట, కానీ ఇది మాత్రం ఈ లవోదికియా గుడ్డిదట. ఎందుకని? దానికి పై కళ్ళు ఉన్నాయి కానీ ఆత్మీయ కన్నుల్లో గుడ్డిది. హల్లెలూయా. దరిద్రులు ఉన్నాడు చూసారా, ఇవన్నీ మరలా మనం రిమైండ్ చేసుకుంటాం ఒక్కొక్కటి. ఈ దరిద్రులను దర్శిస్తారా, ధన సమృద్ధిలో ఎంత సమృద్ధిగా ఉంటది, అక్కడ ఎంత సమృద్ధి ఆహారం ఉంటది. డబ్బు ఉంటే మనం ఏదైనా ఏమంటే చేపలెట్టుకు వెళ్ళారనుకోండి, ఎట్టుకెళ్ళి వచ్చినప్పుడు సంచుడు పప్పులు తెస్తారు. ఎందుకని? కూరగాయలు, పై ఖర్చు, లేకపోతేనే ఉన్నాను. వీరి యొక్క ఆత్మీయ అంధకారత్వం గుడ్డితనముగానే ఉంది. ఈ లవోదికియా సంఘమునకు ప్రభువు తనను తాను పరిచయం ఏమని చేసుకున్నాడు? స్టార్టింగ్ లో ఏమని చేసుకున్నాడు? ఆమేన్ అనువాడును నమ్మకమైన సాక్షియు దేవుని సృష్టికి ఆదియునైన వాడు. హల్లెలూయా. మనందరికీ తెలుసు ఆమేన్ అనువాడ స్తోత్రం అల్ఫా ఒమేగా. ఈ ఆమేన్ అని వాడని ఎందుకు పరిచయం చేసుకున్నాడు? ప్రతిదానికి దేవుడు లోతైన అర్థం లేకుండా అసలు అనడండి. ఇక్కడ ఆమేన్ అని ఎందుకు అన్నాడంటే, డబ్బుండి వీళ్ళు ధనవంతులు అయ్యి సంఘంలోనంట దేవుడు ఉద్దేశం లేదట, ఇక దేవుడి చిత్తం లేదట, దేవుని దగ్గర అడుగుదామని లేదట. డబ్బు అనిపిస్తుంది ఏది చెయ్యాలంటే. నేటి సంఘాలు చూడండి, కాపర్లు ఎలా ఉంటారంటే, డబ్బు ఉన్నవాడు ఊరికేమంటే ఉరికేద్దాం, డబ్బు ఉన్నవాడు ఏం చేసామంటే ఈరోజు ఆదివారం 600 కట్టు అని ఆయన డబ్బు ఉన్నవాడు చెప్పాడు కట్టే. ఈ రోజున వెళ్దాం అనుకుంటే వెళ్దాం, ఈ రోజు ఏం చేయమంటే అదంటే డబ్బు అలా నడిపించింది. ఈ డబ్బు ఏం చేసింది తెలిసి వెళ్ళనే ఏది చెయ్యాలంటే చేసేస్తున్నారట. ఓరి ఎర్రి జనాల ద్వారా మీరు చెయ్యాలనుకుంటున్నారు కానీ పైన తదాస్తు అనవలసిన వాడు నేను
ఉన్నాను. ఆమేన్ అనువాడను, నేనంటేనే మీకు కింద జరగాలి, కానీ నేను లేకుండా ఏమీను జరగదు. భూలోకమందు ఏది మీరు బంధించదరో పరలోకమందు నేను దానిని బంధించదను. భూలోకమందు నేను ఏది విప్పెదరో పరలోకమందు దాన్ని నేను విప్పెదను. భూలోకమందు ఏది వెతికెదరో పరలోకమందు నేను కనుగొనేటట్లు చేసేదను. ఇక్కడ నువ్వు చిచ్చు నొక్కితే నేను అక్కడ చిచ్చు నొక్కకపోతే పని అవదు. అరే పిచ్చి వాళ్ళరా, ఆమేన్ అనువాడును అని అక్కడ అర్థం చెప్తున్నాడు అనమాట. హల్లెలూయా. ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు చూడండి, ఎంత పరిచయం చేసుకుంటున్నాడు. హల్లెలూయా. ప్రభు పేరులోనండి ఒక పేరు ఆమేన్. ఏంటిదండి? ఆమేన్. అంటే ప్రియమైన దేవుని బిడ్డరా, ప్రభు తనను ఆమేన్ అనువాడిగా పరిచయం చేసుకున్నారంటే ఆయన చెప్పబోయేది అట్లానే జరుగుతుందని గ్రహించగలము. ఆమేన్ అను మాట పాత నిబంధనలో కూడా ప్రస్తావించబడింది. కాబట్టి రెండవది నమ్మకమైన సాక్షి అంటున్నాడు. ప్రభువే సత్యమై ఉన్నాడు, సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి ఆయన పుట్టాడు. అందుకే అంటాడు యోహాను సువార్త బైబిల్ గ్రంథం 14:6లో, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నాను. హల్లెలూయా. ఆయన సత్యమైన దేవుడంట. అందుకనే నమ్మకమైన సత్య సాక్షిని అని అంటున్నాడు. హల్లెలూయా. యోహాను సువార్త 18:37 ఆయన అంటున్నాడు, అందుకు పిలాతు నీవు రాజువా అని ఆయన అడగగా, యేసు నువ్వు అన్నట్లు నేను రాజునే, సత్యముని గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టింది నిందు నిమిత్తమే ఈ లోకములకు నేను వచ్చితనే అని అంటున్నాడు. సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి ఆయన సత్య స్వరూపిగా ఈ లోకానికి వచ్చాడట. బైబిల్ గ్రంథంలో ప్రియమైన దేవుని బిడ్డలారా రాయబడుతున్న మాట యోహాను సువార్త 1వ మాట్లాడే, ఆది యందు వాక్యం ఉండును, వాక్యము దేవుని యందు, వాక్యమే దేవుడై ఉండును, ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణునిగా మన మధ్యన శరీరధారిగా ఆయన సంచరించుచున్నాడు, నిలుచున్నాడు అంటున్నాడు. హల్లెలూయా. కృపా సత్య సంపూర్ణుడు, సత్య సంపూర్ణుడు. ఆయన సత్య సాక్షిగా తనను తాను పరిచయం చేసుకున్నాడు. ఆఖరిగా దేవుని సృష్టికి ఆదియునైన వాడట. ఆయన ప్రారంభంలో సృష్టించబడిన వాడు కాదు, ఆయన ప్రారంభంలో సృష్టించబడిన వాడు కాడు, ఆయనే సృష్టిని సృష్టించిన వాడు. చాలా మంది యెహోవా తండ్రికి ఈయన కొడుకు అంటారు, యెహోవా తండ్రి ఇన్ని సృష్టించాడు అంటారు. ఆయన పెద్ద దేవుడు, ఈయన చిన్న దేవుడు అంటారు. నో నో నో, మీరు దానిని అంగీకరించు. తండ్రే కుమారుడు, కుమారుడే పరిశుద్ధాత్ముడు, పరిశుద్ధాత్ముడే తండ్రి, తండ్రి కుమారుడు. ఆయన పెద్ద దేవుడు, ఈయన చిన్న దేవుడు కాదు. ఈయనకి చెల్లించడం వలన ఆయన చెల్లించినట్లే, ఆయన చెల్లించడం వలన ఈయన చెల్లించినట్లే. కానీ ఇక్కడ ఒక మాట చెప్పాడు, అది ఏంటి అని అంటే, ఈయన ఈ భూలోకానికి వచ్చి మనుష్య రూపంగా వచ్చి ఆయన ఇక్కడ చేయవలసిన సమస్తమును చెల్లించాడు. కామ క్రోధ మోహ లోభ మదమత్సరం అనే సద్గుణాలను జయించాడు. ఆయన శ్రమలను జయించాడు, సాతానును జయించాడు, అన్నిటిని జయించి దైత్యాహంతో యేసు నామమును ఇక్కడ ప్రతి ఒక్కరికి ప్రకటించాడు. ఆయన అంటాడు, ఈ నామమును గాక ఏరొక నామమున పరలోక రాజ్యానికి ప్రవేశించలేరు. తండ్రి పరలోకమందున తండ్రి శబ్దం అంటున్నాడు, ఇదిగో ఈ నామమున ప్రతి మోకాలు వంగాల, ప్రతి నాలుక ఒప్పుకోవాలా, ప్రతి ఒక్క చేతులు ఈ నామమును పైకెత్తాలా. ఈ నామము గాక వేరొక నామమును మీకు ఇవ్వలేదు అని అంటున్నాడు. హల్లెలూయా. ఆ నామమును ఇచ్చాడు. అంతేగాని ఈయన సృష్టించబడిన వాడు యేసయ్య, సత్యస్వరూపైన యేసుక్రీస్తు సృష్టించబడిన వాడు కాదు. సృష్టించిన సృష్టికర్తను తనను తాను చెప్పుకుంటూ ఏమంటున్నాడంటే, దేవుని సృష్టికి ఆదియునైన వాడట యేసుక్రీస్తు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి సమస్తము ఆయన మూలముగా కలిగింది, సమస్తమును ఆయన మూలముగా కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు అని యోహాను సువార్త 1వ మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడని కొలస్సీలు 1:15 ఈ మాట రాయబడుతుంది. ఆయన ఏమైనాడంటే అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడట దేవాది దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. అందుకే ఇప్పుడు మనం ప్రకటన గ్రంథం 22:13 అంటాడు కదా, నేనే అల్ఫయు ఓమేగయు, మొదటి వాడను కడపటి వాడను ఆది అంతమునై ఉన్నాను అని తనను తాను పరిచయం చేసుకున్నాడు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఆమేన్ అనువాడు. రెండోది సత్య సాక్షి అయి ఉన్నాడు. మూడవది ఆయన సృష్టమునకు ఆదియును
సృష్టికర్తయునై ఉన్నాడు. కనుక దేవుని వాక్యం అంటూ నా ప్రియమైన దేవుని బిడ్డ, లవోదికీయ సంఘంలో ఉన్నావు. ఈ లవోదికీయలో అనేకమైన విషయాలు మనం నేర్చుకోబోతున్నాం. ఈ సంఘం ప్రస్తుత కాలంలో నేటి దినాల్లో జరుగుతున్న పరిస్థితులను కలిగి ఉన్న సంఘాలు మనం చూస్తూ ఉంటాం. మన కళ్ళ కట్టినట్టుగా ఈ సంఘాల్లో జరిగిన పరిస్థితులన్నీ మనం లోతుకి వెళ్తే ఇంకొక 3 వారాల్లో ఇది ముగింపబడుతుంది, ఆఖరి యొక్క సంఘం. ఈ సంఘాలలో ప్రతి ఒక్కటి కూడా మన కళ్ళ కట్టినట్టు మన ఎదురుగా అనేకమైన సంఘాల్లో మన ఆత్మీయ జీవితంలో కనబడుతుంటది. కాబట్టి దయచేసి చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకుని పరీక్షించుకుని మన విశ్వాస జీవితంలో ఒకవేళ ఇటువంటి లవోదికీయ వంటి యొక్క పరిస్థితులు నీవు నులివెచ్చగా ఉన్నావేమో, లేకపోతే దౌర్భాగ్యుడిగా ఉన్నావేమో, దిక్కుమాలిన పరిస్థితి ఉందేమో, లేకపోతే దరిద్రుడిగా ఉన్నావు, గురుటివాడిగా ఉన్నావేమో, లేకపోతే దిగంబరుడుగా ఉన్న పరిస్థితులు ఏమైనా మన జీవితంలో ఆత్మీయ స్థితిలో ఉన్నావేమో. మొదట ఆరంభంలో చాలా బాగానే ఉన్నాం, కానీ ప్రస్తుత కాలంలో ధనం కలిగి, లేకపోతే పరిస్థితులు మనకి మేధస్సునిచ్చో, జ్ఞానం కలుగో, మన కుటుంబం కలుగో, చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి మనకు రెచ్చి మన కళ్ళు నెత్తుకొచ్చి మన స్థితిగతులు మరి ఆత్మీయముగా సరైన విధముగా వినయ విధేయతంతో లేకుండా, తగ్గింపుతో లేకుండా నీవు జీవిస్తున్నావేమో. దయచేసి ఒక్కసారి నన్ను నేను పరీక్షించుకుందాం. మోకరించి ప్రార్థన చేద్దాం.